ఉంటుంది. సేమ్ అలాగే మొదటి 4 న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు ప్రజలు పాపం చేశారు. అక్కడున్న జనాన్ని దేవుడు తొలగించమన్నాడు, వీళ్ళు తొలగించలేదు. వాళ్ళ పని కోసం మన మన పనులు చేస్తారు అని చెప్పి వాళ్ళు ఉంచారు. మన పొలాల్లో పనులు చేస్తారు, లేకపోతే ఇంట్లో పనులు చేస్తారు అని వాళ్ళందరినీ ఉంచేశారు. అదే 7 జాతుల జనాంగం. ఆ జనాంగం గురించి కూడా మనం ధ్యానం చేసాం. ఆ 7 జాతుల జనం ఎవరో, వాళ్ళ యొక్క స్వభావాలు ఏంటి, వాళ్ళ పేర్లకున్న అర్థాలు ఏంటి, ఇవి మనం ధ్యానం చేసాం. వాళ్ళు ఆలోచించిన విధానం ఏంటంటే, వీళ్ళు మనతో ఉంటే మనతో పాటు మన అంట్లు కడుగుతారు, మీన్స్ మన బాసిన్లు తోముతారు, ఓకే, మన బట్టలు ఉతుకుతారు, ఏదో మనకి చేదోడు వాదోడుగా ఉంటారులే, వీళ్ళని తొలగించడం ఎందుకు అనుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, పని కోసం అని ఉంచిన వాళ్ళని, వీళ్ళ పని కోసం అని ఉంచిన వాళ్ళని పెళ్లి చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు అక్కడ. ఇది ఈ 4 ఉన్నప్పుడు, మొదటి 4 న్యాయాధిపతులు ఉన్నప్పుడు ప్రజలు పాపం చేయడానికి పెళ్లిళ్ళు, అలాగే వాళ్ళ యొక్క విధానాల్లోకి వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి. ఇది స్టేజ్ 1 అయితే, స్టేజ్ 2 ఏంట్రా అంటే, న్యాయాధిపతులుగా ఉన్నవారే న్యాయాధిపతులుగా ఉండి ప్రజల్ని పాపాన్ని చేయించడానికి, లేకపోతే పాపం చేయడానికి వీళ్ళు చేసిన పనులు కారణం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. గిద్యోన్ని తీసుకోండి. గిద్యోన్ ఏం చేశాడు అంటే, దేవుడి ఆత్మతో నింపబడ్డాడు, ఫైటింగ్ చేశాడు, దేవుడు అనుకున్నట్టుగా చేశాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి తన నేమ్ బోర్డు లేకపోతే తన గొప్పతనం కనిపించాలనుకుని ఏఫోదుని తయారు చేశాడు. ఆ తర్వాత అదే ఏఫోదుని పూజించి, లేకపోతే అదే ఏఫోదు దగ్గర ఆరాధించి, అదే ఏఫోదుని దేవతగా కొలిచి, లేకపోతే దేవుడిగా కొలిచి, లేకపోతే ఇది మమ్మల్ని కాపాడింది ఈ గిద్యోనే అన్నట్లుగా దాన్ని కొలిచి ప్రజలు పాపం చేయడానికి కారణమైంది. తర్వాత తోలా యాయిరు, వీళ్ళ గురించి రాయబడలేదు, కానీ అదే సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం యెఫ్తా దగ్గరికి వద్దాం. ఈ యెఫ్తా యొక్క పరిస్థితి ఏంటి, ఇది మనం చూద్దాం. ఇది చూసే ముందుగా దేవుడు పక్షపాతి కాదు అనేది మనం చూసాం. ఇందాక మామూలుగా మాట్లాడి చెప్పాను. నేను ఒకసారి ఒక చర్చికి వెళ్ళి యాకోబు గురించి మాట్లాడుతూ, యాకోబు గురించి వర్తమానం చెప్తూ, యాకోబు మోసగాడుగా అవ్వడానికి గల కారణాలు ఏంటి అని, యాకోబు మోసగాడు అని చాలాసార్లు మాట్లాడా. ఆ పదాన్ని ఎక్కువసార్లు పలికా. అక్కడ ఉన్న ఒక పెద్ద చాలా బాధపడ్డాడు. అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, మీరు చాలా తప్పుగా చెప్పారు. అదేంటి సార్, ఏమైంది సార్ అని. యాకోబు మోసగాడు అన్నిసార్లు చెప్తారంటే అలా చెప్తారేంటి, అసలు యాకోబు మోసగాడని ఎక్కడుంది? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే బైబిల్ గ్రంథంలో యాకోబుకున్న మీనింగే మోసగాడని కదా. అవును, అది దేవుడు ఆ విధంగా జరిగించాడు, కానీ భవిష్యత్తులో దాన్ని మార్చేశాడు కదా. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి, అంటే కొత్త నిబంధనలో అలా మోసగాడిని ఎక్కడ పిలవబడలేదు కదా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం ఎలా అనుకుంటామంటే, అబ్బాయి దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరు అద్భుతమైన పరిస్థితులే, వాళ్ళలో పాపం ఉన్నది పాపం కాదు, ఆ పరిస్థితులకు వాళ్ళు అలా చేశారు, అది పాపం కింద లెక్కేయకూడదు అన్నట్టుగా మనం అనుకుంటాం. ఇది మనుషుల యొక్క పక్షపాతం. ఓకే, బైబిల్లో ఉన్న దేవుడిలో పాపము లేదు అని ధైర్యంగా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కూడా పాపం లేదని చెప్పొచ్చు. కానీ బైబిల్లో ఉన్న వ్యక్తుల జీవితాల్లో పాపం ఉంది. పాపమున్న ఆ పాపాన్ని తొలగించి దేవుడు ఆ మనుషుల్ని వాడుకున్నాడు. అది బైబిల్లో ఉన్న వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలో ఉన్న గొప్పతనం. వ్యక్తులు పాపంలో దేవుడు అలా ఉంచలా. కొంతమంది, చాలా మంది ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు దాచలేదు ఎవరిని. పక్షపాతి కాదు ఆయన. అరే మనోడ్రా, ఇది సీక్రెట్ గా దాచేద్దాం ఆ టైప్ కాదు. దావీదు గురించి దేవుడు ఏమంటాడంటే, నా హృదయానుసారుడు. కానీ బెత్షెబాతో పాపం చేశాడు, దేవుడే రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ విషయం రాయించేశాడు. ఏది ఎలా ఉందో వాక్యంలో అలాగే మనం ధ్యానం చేయాలి. దాని యొక్క పరిస్థితిని మార్చిన దేవుడి యొక్క కృపను మనం అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితిని దేవుడు అలా ఉంచడు, అలానే దాచను కూడా దాచడు. దేవుడు దాచేవాడు కాదు, దేవుడు అలా ఉంచేసేవాడు కాదు. మార్చడానికి సమర్థుడు, మార్చడానికి తన
తన యొక్క పరిస్థితుల్ని, అంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితుల్ని మార్చి తనని తన దగ్గరికి నడిపించుకునే దేవుడు, తన బ్రతుకుని సరిచేయడానికి ప్రయత్నించే దేవుడు తప్ప దాచే దేవుడు కాదు. సో ఇప్పుడు ఎఫ్తా దగ్గరికి వద్దాం. ఎఫ్తా జీవితం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫైనల్ లో మనం తీసుకున్న ఒక డిఫరెంట్ డెసిషన్ కూడా మనకు కనిపిస్తుంది. దీని మీద చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఒకసారి చరిత్ర మనం చూద్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం, 12వ అధ్యాయంలో సగభాగం, అంటే దాదాపుగా 12వ అధ్యాయంలో 7వ వచనం వరకు, 11వ అధ్యాయం ప్రారంభించి 12వ అధ్యాయం 7వ వచనం వరకు యెఫ్తా గురించి రాసింది. ఈ యెఫ్తా వచ్చేటప్పటికి ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకవేళ మనం చూస్తే, అప్పటికే చాలా అన్య ఆచారాలతో, విగ్రహారాధనతో నిండిపోయిన ఇజ్రాయేలీ జనాంగం. ఒకనొక టైంలో వాళ్ళకి ఫైట్ చేయడానికి లేకపోతే యుద్ధం చేయడానికి ఆయుధాలు కూడా లేవు. తర్వాత పరిస్థితుల్లో ఉండడానికి ఇల్లు లేదు. తర్వాత పరిస్థితుల్లో తినడానికి తిండి లేదు. ఆ టైంలో వెళ్ళి గృహంలో దాక్కునేవారు. మిద్యానీయులు వచ్చి వాళ్ళకున్న వాటన్నిటిని తీసుకుని వెళ్ళిపోయారు గిద్యోన్ టైంలో. ఆ తర్వాత ఇంకో ముగ్గురు, తోలా, యాయీరు అని కొంతమంది వచ్చారు. సో వీళ్ళందరి పరిస్థితులు చూస్తే ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, ఏ పక్క నుంచి ఏ శత్రువు వస్తాడా, మనల్ని ఎప్పుడు సంహరిస్తాడా అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పరిస్థితి అయితే, వీళ్ళల్లో కొట్టుకు చేస్తున్నారు. ఇంకోవైపు వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. ఇది ఇంకోవైపు. యెఫ్తా గురించి వచ్చేటప్పటికి, ఇది ఇజ్రాయేలీల చరిత్ర అయితే, యెఫ్తా గురించి వచ్చేటప్పటికి ఇంట్లో వారితో వెలివేయబడ్డాడు. మొదటగా ఇంట్లో వారితో వెలివేయబడ్డాడు. సొంత జనంలో తిరస్కరించబడ్డాడు. ఊరంతా వెలివేసేసింది. తన సొంత ఊర్లో లేకుండా బయట ఎక్కడికో వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అంటే, తన తండ్రి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి వేశ్య. ఆ వేశ్యకి పుట్టిన వ్యక్తే యెఫ్తా. తన దేశాన్ని వదిలేసి వేరే ఊర్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. కానీ చాలా గొప్ప బలవంతుడు, పరాక్రమం గల బలాఢ్యుడు. అంత గొప్ప బలాఢ్యుడు అయి ఉన్నాడు కాబట్టే అక్కడ ఉన్న జనం ఒక రకంగా వాళ్ళని బందిపోట్లు అంటారు, అల్లరి జనం. ఆ అల్లరి జనం అంతా కూడా యెఫ్తాతో కలిశారు. యెఫ్తా అల్లరి జనంతో కలవల. ఆ అల్లరి జనమే వచ్చి, కారణం ఏంటి అంటే, మనోడు చాలా బలవంతుడు. ఆ బలం తన యొక్క శరీర ఆకృతిలో కనిపించేస్తుంది. అది గమనించిన అల్లరి జనం, అరే ఈడు మనతో పాటు ఉంటే మనం బలవంతులు అవుతాంరా అని చెప్పి అల్లరి జనం అంతా వచ్చి, అంటే బందిపోట్లు అంతా వచ్చి, అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ లో బందిపోట్లు అని ఉంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వేరే వాటిల్లో, మూల గ్రంథాల్లో కూడా బందిపోట్లు అని ఉంది. సో మనకు తెలుగులో అల్లరి జనం అని రాశారు. ఆ బందిపోట్లు అందరూ వచ్చి ఈయనతో పాటు ఉండడం జరిగింది. ఈ గ్యాప్ లో ఈ ఎజ్రా పెద్దవాడు అవడం, బందిపోట్లందరూ తనతో స్నేహాన్ని చేయడం, ఈ గ్యాప్ లో ఇజ్రాయేలు ప్రాంతంలో యుద్ధం వచ్చింది. చుట్టూ కూడా యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. అమోనీయుల రాజు వల్ల యుద్ధం వచ్చిందనమాట. సో ఎవడరా మనల్ని రక్షిస్తాడు? ఎవడైనా రక్షించేవాడు ఉన్నాడా? పరాక్రమం గల బలాఢ్యుడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు లేరు ఇజ్రాయేల్లో. ఎప్పుడో గిద్యోన్ ఉన్నాడు, ఆ తర్వాత ఎవరు రాలేదు. ఎవరు లేరు 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 అని చూసుకుంటున్నప్పుడు, అరే యెఫ్తా ఉన్నాడు కదరా, మనకి చాలా గొప్పవాడు, ఇక్కడ నుంచి మనం తరివేసాం కదా తన్ని, తన తల్లిని బట్టో, తన తండ్రిని బట్టో, తన బ్యాక్గ్రౌండ్ని బట్టి తన బయటికి తోసేసాంగా. యెఫ్తా చాలా గొప్పవాడురా, అది చాలా బలవంతుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుల్లాగా చాలా ఉన్నతమైన దేహం కలిగిన వాడు అని చెప్పారు. వెంటనే గిలాదు పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళారు, మనోని యెఫ్తాని గుర్తుపెట్టుకుని. అక్కడికి వెళ్ళి అడిగారు, యెఫ్తా నువ్వు మాకు సహాయం చేయడానికి ఇజ్రాయెల్ ప్రాంతానికి రావాలి, నువ్వు మాకు తోడుగా ఉండాలి, నువ్వు ఉంటే మనం వాళ్ళ మీద యుద్ధం గెలవగలమంటే, వెంటనే మీకు శ్రమ వచ్చేటప్పటికి నేను గుర్తొచ్చానా? మరి నన్ను ఆ రోజు మా అమ్మ వేశ్యని, నేను మా నాన్నకి సంబంధించిన వాడిని కాదని నన్ను బయటికి తోస్తారు కదా, వెలివేసేసారు కదా, నేను ఎలా రాను? నేను వస్తే నాకేంటి లాభం అని యెఫ్తా అడిగాడు. వెంటనే అక్కడ ఉన్న గిలాదు అనే ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ కూడా, గిలాదీలందరూ కూడా వెంటనే చెప్పేశారు, యెఫ్తా నువ్వు వచ్చి యుద్ధం చేస్తే నువ్వే మా అధికారివయ్యా, నువ్వేది చెప్తే అది, ఎందుకంటే ఆ సమస్య నుంచి బయటపడేదానికి ఎవడు లేడు నువ్వు తప్ప. ఈ మాట చెప్పగానే ఎగిరి గంతేలే యెఫ్తా. వెంటనే వెళ్ళి దేవుడి మందిరానికి వెళ్ళి సందర్భాన్ని అంతా చెప్పేశాడు. ఆయన జరిగిన సందర్భాన్ని, జరిగిన పరిస్థితిని, తన దగ్గరికి వచ్చిన సమస్యను అంతటినీ చెప్పేశాడు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడేమో,
వెంటనే దీనికి అంగీకరించి తన ప్రాంతానికి వచ్చాడు. వీళ్ళందరి మీద పై అధికారి కింద ఓ పని చేశాడు. ఎవరితోనయ్యా గొడవ? అమోనీయుల రాజుతో గొడవ అండి. అమోనీయుల రాజుతో గొడవ. ఓ పని చేద్దాం, కొంతమంది దూతలను పంపిద్దాం. దూతలు అంటే ఒక ఇద్దరు ముగ్గురిని ఎవరినైనా పంపించి. ఒకప్పుడు రాజా విధానంలో ఏం జరిగేదంటే, రాజు దగ్గరికి ముందు ఏంటి, నువ్వెందుకు మాతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చెబితే మేము దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చేస్తాం అని చెప్పేవారు అనమాట. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా, వినిపించట్లేదా? వినిపిస్తుందమ్మా. ఓకే, సారీ. ఈ యెఫ్తా మొత్తం అంత ప్రాంతానికి అధికారి అయ్యాడు కదా. అధికారి అయిన వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు. అసలు సమస్య ఏంటి? అమోనీయుల రాజు. ఓకే, దూతలను పంపిద్దామండి. అక్కడికి దూతలు పంపిస్తే ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అడుగుదాం అని చెప్పి దూతలను పంపించాడు. ఆడు చాలా భలే విచిత్రమైన అమోనీయుల రాజు ఆయన దగ్గర దూతలు పంపిస్తే ఆయన ఒక కారణం చెప్పాడు. ఆ కారణం చరిత్ర తెలుసుకుంటే మనకి పిచ్చిక్కుద్ది. కారణం ఏంటంటే, యెఫ్తా ఈ రాజు, అమోనీయుల రాజు, వీళ్ళందరూ ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంటే ఈయన కారణం ఏంట్రా అంటే 300 సంవత్సరాల క్రితం మోషే గారు వీళ్ళని కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు జరిగిన సందర్భాన్ని తీసుకొచ్చి, ఆ టైంలో మీరు మా దేశాన్ని ఆక్యుపై చేశారు, మీరు చేసింది చాలా పెద్ద తప్పు, అందుకనే ఈ రోజు నేను మీ దేశాన్ని ఆక్యుపై చేయడానికి వస్తున్నాను, మీ దేశాన్ని కబ్జా చేయడానికి వస్తున్నాను అని చెప్పాడు. వెంటనే యెఫ్తా అర్థం కాల, ఏంటి ఇది నిజంగా జరిగిందా అని చెప్పి వెంటనే చెక్ చేసుకున్నాడేమో. వెంటనే యెఫ్తా గారు అన్ని స్టడీ చేసి తిరుగు సమాధానం పంపించాడు. ఏమని పంపించాడంటే, లేదు లేదు, నువ్వు అసలు ఏ కారణం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే అది అసలు జరగల, తప్పు జరగల, అది సంఖ్యాకాండంలో ఉంటది. ఆ తప్పు ఏంటి అనేది చూడాలంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయం మీరు చూస్తే గనక మనకు అర్థం అవుతుంది. ఆ తప్పు ఏంటో తర్వాత మనం స్టడీ చేద్దాం. అలా జరగలేదు. మా వాళ్ళు మీ దేశం నుంచి వెళ్తామని మీ వాళ్ళని అడిగితే ఈ దేశం నుంచి వెళ్ళొద్దు అన్నారు. మా వాళ్ళు అందుకని వేరే చోట నివసించారు, మీ దేశాన్ని ఆనుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయారు, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పి అన్నారు. అయినా కానీ అమోనీయుల రాజు అంగీకరించలా. ఇంకా వెంటనే యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధానికి సిద్ధపడగానే మనోడు విచిత్రమైన పని చేశాడు. ఏంటంటే దేవునికి మొక్కుకున్నాడంట. దేవునికి మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడంటే, అయ్యా నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నా, అమోనీయుల రాజుతో యుద్ధానికి వెళ్తున్నా, నేను ఆ యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తాను, నువ్వు నాకు తోడుగా ఉంటావు, నేను గెలిచి తిరిగి వస్తా. ఆ టైంలో నాకు ఎదురుగా ఏదొస్తే దాన్ని నీకు బలిచ్చేస్తానయ్యా. నాకు ఈ సందర్భం చదివిన వెంటనే కొన్ని యూట్యూబ్లో కొన్ని రీల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. నేను 10th క్లాస్ పాస్ అయితే మా నాన్నకి గుండు కొట్టిస్తాను అన్నట్టుగా మొక్కుకున్నట్టు ఉంది. అది ఒప్పైనా కొన్నిట్లో కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగా నేను గెలిచి వస్తాను, గెలిచి వచ్చిన తర్వాత నాకు ఎదురుగా ఏదొస్తే అది నేను నీకు బలిచ్చేస్తాను అని చెప్పి అన్నారు. యుద్ధం జరిగింది, అద్భుతంగా గెలిచాడు, వచ్చాడు, చాలా ఆనందంతో తిరిగి వచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆ సందర్భం తెలిసి ఆనందంతో వీళ్ళు కూడా ఎదురు వెళ్ళారు. ఎదురు వెళ్ళడంతో ఎవరు వెళ్ళారంటే, యెఫ్తా గారికి ఒకే ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎదురు వెళ్ళింది. డాడీ నువ్వు గెలిచావు అనుకుంటే ఎదురు వెళ్ళింది, కానీ ఆయన ఏడవడం ప్రారంభించాడు. నాకు తెలిసి యెఫ్తా గారి కూతురికి అర్థం కాల, డాడీ ఏంటి గెలిచాడు కదా మళ్ళీ ఏడుస్తున్నాడు ఏంటి అనుకుని ఉంటుంది ఆవిడ. కానీ విచిత్రం ఏంటంటే దిగి చెప్పాడు, గుర్రం దిగి చెప్పుంటాడు, అదేంటమ్మా నువ్వు ఎదురొచ్చావు, నేను ఏది ఎదురొస్తే అది దేవుడికి బలిస్తానికి నిర్ణయించుకున్నాను అంటే కూతురు ఏడవడం ప్రారంభించింది. డాడీ నిర్ణయం తీసుకున్నాను తెలీదు, సరే అయితే ఒక 2 నెలలు నాకు టైమింగ్, నేను ఏడుస్తాను, నేను నా చలికత్తెలతో నేను ఆ కొండ ప్రాంతాల్లో ఉంటాను, నా యొక్క విధి విధానాలన్నీ తీర్చుకుంటాను, అన్ని కార్యక్రమాలు ముగించుకుంటా. తర్వాత వచ్చింది దేవునికి ప్రతిష్టగా ఆవిడనిచ్చేసారు. ఇది అయిపోయిన తర్వాత ఎఫ్రాయిమీలు వచ్చారు. వీళ్ళు వేరే ప్రాంతానికి, వేరే గోత్రానికి సంబంధించిన వాళ్ళు వచ్చి కామన్గా వీళ్ళు ఎప్పుడు వచ్చినా ఒక క్వశ్చన్ అడుగుతారు. యుద్ధం అయిపోయిన తర్వాత వస్తారు. వీళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు యుద్ధానికి పిలవలేదు అని అడుగుతారు. పిలవలేదు కాబట్టి నీ మీద మేము తిరుగుబాటు చేస్తాం అంటారు. సేమ్ అలాగే యెఫ్తా దగ్గర కూడా అన్నారు.
అలాగే గిద్యోన్ దగ్గర కూడా అన్నారు, ఇప్పుడు ఎఫ్తా దగ్గర కూడా సేమ్ అదే రిపీట్ అయింది. ఎఫ్రాయిమీలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలవలేదయ్యా నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, నేను కూడా నీ జనమేగా, సో పిలవాలి కదా మమ్మల్ని, నువ్వు ఎందుకు పిలవలా, సో నిన్ను తగలబెట్టేస్తాం, మీ ఇంటిని తగలబెట్టేస్తాం, మీ ప్రజలందరినీ తగలబెట్టేస్తాం అనగానే ఎఫ్తా చాలా సింపుల్ గా నేను గుండెల్ని చేతిలో పెట్టుకుని భయపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని రమ్మంటే మీరు రానన్నారు అని చెప్పి జరిగిన సందర్భాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేశాడు. సో ఫైనల్ గా ఈ గొడవలో దేవుని ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయారు. గేలాదు వారు, ఇంకోవైపు ఎఫ్రాయిం వారు. ఈ రెండు గ్రూపులుగా అయిపోయి గొడవ చాలా పెద్దదైంది. ఒక రకంగా ఘోర యుద్ధం అయింది. ఎంత పెద్ద యుద్ధం అయిందంటే 42,000 మంది చచ్చిపోయారు. 42,000 మంది. ఆ తర్వాత 6 సంవత్సరాలు యెఫ్తా పరిపాలించాడు. కానీ ఆ పరిపాలనలో ఎక్కడా కూడా ఇజ్రాయేలీలు సమాధానంతో శాంతిగా ఉన్నారు అని ఎక్కడ రాయబడలా. ఇది యెఫ్తా గారి యొక్క చరిత్ర, యెఫ్తా గారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న సంఘటన. ఈ సందర్భం అంతట్లో మనం కొన్ని భాగాలు ఇప్పుడు మనం చూసి ఏ విధముగా ఏమున్నాయి అనే విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక స్లైడ్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా, ఒక నిమిషం. ఇజ్రాయేలీలు న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో పరిపాలన ప్రారంభించారు. పరిపాలన అలా మొత్తం అంత ప్రాంతానికి వారు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఏదో ఒక ప్రాంతం నుంచే పరిపాలించారు అని మీరు అనుకోవద్దు, ఆ ప్రాంతాలన్నీ అక్కడ ఉన్నాయి. యెఫ్తా గారిది ఇదిగోండి కింద ఉన్న ఆయన జడ్జెస్ 11 and 12 లో మనకి కనపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ సందర్భాన్ని చూస్తూ దీన్ని ఏ విధంగా మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చు అనేది మనం చూద్దాం. నేను కేవలం 15 నిమిషాలే మీకు ఆ చరిత్రను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిగిలిన భాగం అంతా ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూద్దాం. ఇప్పుడు 11వ అధ్యాయం మొదటి వచనం ఎవరన్నా చదువుతారా? గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోప్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక పుట్టినవాడు మన తండ్రి ఎంత స్వాస్థ్యం లేదు. థ్యాంక్ యూ. సో ఇది మనం ఆల్రెడీ స్టడీ చేసాం, లేకపోతే చెప్పాను కాబట్టి మీకు అర్థమవుతుంది. దీన్ని వివరించాల్సిన అవసరం లేదు. దీనిలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే గిద్యోని ఎలా అయితే పరాక్రమం గల బలాఢ్యుడు అని రాయబడి ఉందో అలా యెఫ్తా విషయంలో కూడా అలాగే రాయబడి. అయితే 4వ వచనం చదువుతుంది. కొంతకాలమైన తర్వాత అమోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయగా, యుద్ధం వచ్చింది. 6వ వచనం చదువుతున్నా. గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము అనే మాట అడిగేశారు. 7వ వచనం. అందుకు యెఫ్తా, మీరు నా యందు పైపట్టి నా తండ్రి ఎంట నుండి నన్ను తోలు వేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని చెప్పి 9వ వచనం చదువుతున్నా. అందుకు యెఫ్తా, అమోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన వల్ల నేనే మీకు ప్రధానుడనవునా అనే మాట అడిగారు. సో ఈ తర్వాత ఆయన ప్రధాని అయినట్టుగా మనం చూస్తాం, లేకపోతే వాళ్ళకి అధికారి అయినట్టుగా మనం చూస్తాం. దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, అవమానం జరగడం అనేది సహజం, అవమానించబడటం అనేది సహజం. మన జీవితాల్లోకి అవమానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఫస్ట్ మన కుటుంబాల నుంచే వస్తుంది, అయిన వారి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకు వచ్చింది, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది, ఏడుస్తూ కూర్చోకండి. అవమానాన్ని గౌరవంగా మార్చడానికి దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడు. దాని గురించి వెయిట్ చేయాలి మనం. యెఫ్తా జీవితంలో మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిన పాఠం, గుర్తించాల్సిన విషయం అదే. తనకు అవమానం కలిగింది, కానీ తను ప్రతీకారం తీర్చుకోలేదు. దేవుడికి అవకాశం ఇచ్చాడంతే. దేవునికి నువ్వు అవకాశం ఇస్తే ఎదురుకు మనతో అవసరం వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడికి నువ్వు అవకాశం ఇస్తే, దాన్ని దేవునికి వదిలేస్తే, వాళ్ళని క్షమించి దేవునికి నువ్వు అవకాశం ఇస్తే
దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్నెవరైతే శత్రువు అని భావించారో ఆ శత్రువుకి మనతో అవసరం వచ్చేటట్టుగా దేవుడు చేయగలడు. నువ్వు చేయలేవు, నేను చేయలేను, ఎవడో చేయలేడు. లైఫ్ లో అవమానాలు రావు అని నేను చెప్పట్లా, బైబిల్ కూడా చెప్పదు. అవమానాలు వస్తాయి. ఆ అవమానాల్లో నుంచి గౌరవాన్ని తీసుకొచ్చేది మాత్రం దేవుడి వల్లే సాధ్యం. నీకు నువ్వుగా చాలా ప్రయత్నాలు చేసి అబ్బాయి నన్ను వీళ్ళు గౌరవించాలి, వాళ్ళు గౌరవించాలి అని మనం సహజంగా జనరల్ లైఫ్ లో చేసేది ఏంటంటే, జనం గౌరవం పొందుకోవడం కోసం మనం చాలా వాటిని ఏమంటారు, యాక్సరీస్ వాడతాం. ఎలా అంటే చాలా వరకు చూడండి, ఎందుకురా నువ్వు అంత కాస్ట్లీ మొబైల్ వాడుతున్నావు, జనం మనల్ని గుర్తిస్తారు. ఎందుకురా నువ్వు ఇప్పుడు ఆర్నమెంట్స్ వేసుకుని నువ్వు, లేకపోతే వేసుకోవద్దని నేను అనట్లేదు, కంగారు పడకండి, లేకపోతే ఎందుకు బంగారం వాడో లేకపోతే ఇంకోటి ఎందుకు అవన్నీ వేరు వేసుకోవాలనుకుంటున్నావు, యూజ్ చేయాలనుకుంటున్నావు? రీజన్ ఒకటే, జనం మధ్యలో నాకు గౌరవం కావాలి. ఏనాడో ఎవరో ఏదో అన్నారో ఆ అవమానాన్ని నేను పోగొట్టుకోవాలి. మనం ప్రయాస దాని గురించి పడతాం. ఎఫ్తా జీవితంలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, తను ఏమన్నారంటే, నువ్వు వేశ్య కొడుకురా, నువ్వు మాతో ఈక్వల్ కాదు, నువ్వు పనికిరానోడురా. తన బ్యాక్గ్రౌండ్ చూపించి తన్నే నిందించారు. తన బ్యాక్గ్రౌండ్ చూపించి నీ క్యారెక్టర్ ఇది, మీ అమ్మ నాన్న బట్టో మీ బంధువులను బట్టో నీ క్యాస్ట్ని బట్టో నీ క్యారెక్టర్ డిసైడ్ అవ్వదు. ఎఫ్తాకి ఉన్న శత్రువులో లేకపోతే ఎఫ్తాకి వ్యతిరేకంగా ఉన్నవారో తన బ్యాక్గ్రౌండ్ని బట్టి, తన యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ అమ్మని బట్టో లేకపోతే ఇంక వేరే ఏటిని బట్టి అయినా కానీ ఏం చెప్పారంటే నువ్వు ఇది అని డిసైడ్ చేశారు. ఎఫ్తా దేవుడికి అవకాశం ఇచ్చాడు. దాదాపుగా ఇది జరిగి ఎఫ్తా జీవితంలో ఆ సందర్భం జరిగి ఈ అధికారులు రావడానికి దాదాపుగా 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 20 సంవత్సరాలు, 35 సంవత్సరాల వయసులో తను ఈ యొక్క యుద్ధాన్ని జరిగించాడు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. దాదాపుగా 15 సంవత్సరాల వయసులో పంపించేసి ఉంటారు, మధ్యలో 20 సంవత్సరాల గ్యాప్. దేవుడికి అవకాశం ఇచ్చాడు. నువ్వు దేవునికి అవకాశం ఇస్తే శత్రువుని నీ దగ్గరికి నడిపిస్తాడు, అది అవసరంతో నడిపిస్తాడు. నువ్వు తప్ప ఇంకెవడో ఉండడు ఇంకా శత్రువు. వాడైతేనే చేయగలడు, ఆవిడైతేనే చేయగలదు, తన అయితేనే చేయగలదు. ఆ రోజు మనం ఆ మాట అన్నాం, అయినప్పుడు తలదించుకుని తన దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది అనే పరిస్థితిని కల్పించాలి అంటే దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అవకాశాన్ని నీ చేతుల్లో పెట్టుకుని, అవకాశాన్ని నువ్వు చేతుల్లోకి తీసుకుని అవమానించాలి లేకపోతే గౌరవాన్ని పొందాలి, 2 ప్రయత్నాలు చేయొద్దు. ఎవరిని అవమానించక్కర్లా, నీ గౌరవం కోసం ఇంకేదో కొన్ని మీదేసుకోక్కర్లేదు. ప్రయత్నించి దేని గురించి, దేవుడికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించే, దేవుడు ఇచ్చిన బాటలో నడవడానికి ప్రయత్నించే, అంతే. దేవుడు ఏం చేస్తాడు అంటే డెఫినెట్లీ శత్రువుని మన దగ్గరికి నడిపిస్తాడు. ఇది మొదటిది. అది మనకి 11వ అధ్యాయం నుంచి 11 వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. 11వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధి తన సంగతి అంతయు వినిపించెను. సమస్య రాగానే, సమస్య తెలియగానే సన్నిధికి వెళ్ళాడు. యెఫ్తా జీవితంలో నేర్చుకోవాల్సిన 2వ విషయం, సమస్య రాగానే లేకపోతే సమస్య తెలియగానే సమస్య దగ్గరికి వెళ్ళాల. సమస్య గురించి బాధపడి ఏడుస్తూ కూర్చోలా, అమ్మో ఇది నా వల్ల కాదు అనలా. సమస్య రాగానే, సమస్య తెలియగానే సన్నిధికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. యెహోవా సన్నిధిలో సంగతంతా వినిపించేశాడంట. ప్రభువా, నాకున్నది ఇది, నాకున్న పరిస్థితి ఇది, నాకు లేనిది ఇది, నా వెనకాల జనం ఎవరో లేరు, వీళ్ళంతా నన్ను మోసం చేసిన వాళ్ళు, నన్ను శత్రువుగా చూసిన వాళ్ళు, నన్ను అవమానించిన వాళ్ళు, వీళ్ళు నాకు సపోర్ట్ ఉంటారని నాకు నమ్మకం లేదు. కానీ ఈ సమస్య తొలగిపోవాలంటే నీకే సాధ్యం. సో ఈ సమస్య ఏంటి అనేది నీతో చెప్తున్నాను ప్రభువా, నన్ను ఏం చేయమంటారు. ఎంత బాగుందో చూడండి, ఎంత అద్భుతమో చూడండి. మనం సమస్య రాగానే సమస్యని ఎవరు సాల్వ్ చేస్తారు అని మన చుట్టూ నెట్టుకుంటాం. మనకన్నా పెద్దోడు ఎవడున్నాడో, దీన్ని డీల్ చేయగలిగినోడు ఎవడున్నాడు, అది చేయలేదు ఆయన, అది చేయలే. సింపుల్ గా చేసిన పని ఏంటంటే, ఈ లోకంలో అంతటికన్నా, ఈ లోకాన్ని సృష్టించిన ఈ సమస్యకి పరిష్కారం దేవుడు నా దగ్గర ఉన్నాడు, ఆయన సన్నిధికి నేను వెళ్తే ఈ సమస్యకు ఒక ఆలోచన దేవుడు ఇస్తాడు, అంతే.
వెళ్ళాడు, సమస్యను చెప్పాడు, ఒక్క ఆలోచన ఇచ్చాడు. వెంటనే ఎక్కడి నుంచి ఏదో రాలేదు, ఒక్క ఆలోచన వచ్చింది. అరే అసలు ఆడికి ఉన్న ప్రాబ్లం ఏంట్రా, రాజుకున్న ప్రాబ్లం ఏంటి, సమస్యకున్న మూలాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అదే సందర్భం మనకి 12వ వచనంలో కనిపిస్తుంది. ఎఫ్తా అమోనీయుల రాజు నదుకు దూతలను పంపడం. చాలా చిన్న పని అది, గొడవకి దిగలేదు, యుద్ధానికి కాల్దోలేదు, లేకపోతే యుద్ధం చేద్దాం పదండి అనలా. ఈ సమస్య ఉన్న ప్రాబ్లం ఏంటి, నీకు మాతో ఉన్న సమస్య ఏంటి, దూతలను పంపిస్తే అప్పుడు తను చెప్తున్న విషయం మనం చూద్దాం. 13వ వచనం. అమోనీయుల రాజు ఇలా అన్నాడంట, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకునే నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయం చేద్దాం. ఇది అసలు ఎప్పుడు జరిగిన సందర్భం, ఆయన చెప్పిన ఆ సందర్భాలు, ఆ పరిస్థితులు అన్ని ఎక్కడున్నాయి? సంఖ్యాకాండం 21వ అధ్యాయం. అసలు జరిగిందో లేదో కూడా చూద్దాం. 21వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 21వ వచనం నుంచి చదువుతారు ఎవరన్నా? ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోను వద్దకు దూతలను పంపి, మమ్మను నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము మీ పొలిమేరలకు దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఆ తర్వాత జరిగిన సందర్భం, ముందు పర్యవేక్షణ అడిగారు, తర్వాత పంపించలేదు. ఆ తర్వాత వీళ్ళ రివర్స్ అయ్యి దాన్ని అంతటినీ పట్టుకుని మళ్ళీ వాళ్ళకే వదిలేసినట్టుగా మనం చూస్తాం. అది 25వ వచనం, అవన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడాల్సిన విషయం, గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ జరిగిన సందర్భం ఒకటి, ఈ యొక్క అమోరీయుల రాజు చెప్పిన సందర్భం ఇంకొకటి. చాలా క్లియర్ గా మోషే గారు కొంతమందిని పంపించి, నీ ప్రాంతంలోంచి మేము వెళ్ళొచ్చా, నీ యొక్క పంటను ముట్టం, నీటిని తాగం, నీ భూమి మాకొద్దు, వెళ్ళమంటావా వద్దా? అబ్బే వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత అమోనీయులే ఇజ్రాయేలీల మీద పడి రివర్స్ అయ్యారు. అప్పుడు ఇజ్రాయేలీలు ఆ ప్రాంతాన్నంతా కూడా వారి యొక్క చేతుల్లోకి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా అడగడం అయితే జరిగింది. ఆ సందర్భం మనం చూసాం. మనం గమనించాల్సిన విషయం ఒకటే, సమస్యకి మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం యెఫ్తా చేసేది. మన లైఫ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండవు అనేది కాదు, దానికి ఉన్న మూలం ఏంటి. చాలా ప్రాబ్లమ్స్ మన లైఫ్ లో వచ్చేది ఏవైతే ఉన్నాయో చాలా వరకు తెలుసా, అవి మనం చేసిన పొరపాట్ల వల్ల వచ్చిన ప్రాబ్లమ్సే, దేవుడిచ్చేవి కాదు, సాతాను తెచ్చి పెట్టినవి కూడా కాదు. 100లో 95%, ఇంకా బాగా చెప్పాలంటే 99% సమస్యలన్నీ కూడా మన చేతుల మనం చేసుకున్నవే. నేనేం చెప్తున్నానంటే, యెఫ్తా ఒక సమస్య రాగానే ఆ సమస్యకి మూలం ఏంటో తెలుసుకున్నాడు. నీకు ఒక సమస్య రాగానే, ఒక ప్రాబ్లం రాగానే ఆ సమస్యకి మూలం ఏంటో తెలుసుకోండి. ఒకవేళ మనం ట్రీట్మెంట్కి ఏమైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, జ్వరం అని మనకు తెలియగానే వెంటనే జ్వరం వచ్చిందమ్మా 2 రోజులు అయిందా, ఓకే ఓ పారాసిటమాల్ వేసుకో అని ఏ డాక్టర్ చెప్పడు. ఆ డాక్టర్ అయితే చెప్పడు. డాక్టర్ కాకపోతే చెప్తాడు, ఇంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే బయట మెడికల్ షాప్ వాళ్ళు చెప్తారు. 2 రోజులు పారాసిటమాల్ వేసుకున్న తర్వాత అప్పుడు కూడా తగ్గలేదు అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు పారాసిటమాల్ ఇచ్చిన తర్వాత 2 రోజులు వేసుకున్న తర్వాత తగ్గలేదు అనుకోండి, ఆ మెడికల్ షాప్ అంటాడు, అన్న ఎందుకు నచ్చదన్నా, ఇది బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. ఎందుకు బ్లడ్ టెస్ట్? వచ్చిందేమో శరీరానికి వేడా, చేయాల్సిందేమో లోపల ఉన్న బ్లడ్కి టెస్టా? దేనికి? మూలాన్ని తెలుసుకోవడం అంటే అదే. నీకు ఫీవర్ వస్తే అది తగ్గడానికి నీ బాడీలోకి ఏమన్నా వచ్చిందా, అది మలేరియానా లేకపోతే టైఫాయిడా డెంగ్యూనా సోనా కనిపెట్టి తెలుసుకుంటే దానికే ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు. యెఫ్తాకి సమస్య రాగానే ఆ రాజు ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు మూలాన్ని తెలుసుకోవడానికి రాజు దగ్గరికి పంపించాడు. దూతలను పంపించి, ఏంటి సార్ మీ ప్రాబ్లం, నీకు సమస్య వచ్చింది కదా,
ఆ సమస్య ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి, ఆ రీజన్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. నీ సమస్యకి పరిష్కారం అక్కడే దొరికేస్తుంది. ఇది జరగగానే ఎఫ్తా చెప్పిన మాట ఏంటంటే ఒకసారి మీరు 21 చదువుతారా? అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతం చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకుని, అర్నోను నది మొదలుకొని యబ్బేజుకు వరకును, అరణ్యం ఒక్కసారి 17 మొదలుకొని కూడా చదవండి. యొర్దానుకును అమోరీ. సారీ నాన్న, ఒక్కసారి అప్పుడు 17 చదివితే ఇంకా క్లియర్. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా, ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమేమి పంపిరి కాని అతను నేను సెలవీయనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. ఇక్కడ మనకు తర్వాత క్లారిటీ వారు వచ్చింది కదా, అరణ్య కాదేశులో ప్రయాణం నివసించారు. చేసి చాలు 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 నాన్న, చాలు. ఆ తర్వాత మీరు చూస్తే వారు మోయాబి 18 చివరిలో చదువుతున్నా, వారు మోయాబీలు సరిహద్దులో లోపలికి పోలేదు, అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. ఇదంతా జరిగిందని చెప్పి చాలా వివరంగా చెప్పి, ఎప్పుడైతే మీరు యుద్ధానికి వచ్చారో అప్పుడు మీ ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు తప్ప వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయలేదు అనే సందర్భాన్ని, స్వాధీనపరుచుకున్నారు అనే సందర్భాన్ని చెప్పారు. ఎప్పుడైతే ఒక సమస్యకి మూలాన్ని నువ్వు కనిపెడతావో దాంతో డీల్ చేయడం నీకు ఈజీ అవుతుంది. చాలా మందికి ఇప్పుడున్న మనకున్న జనరేషన్ లో లేకపోతే మీకున్న ఏజ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది ఒకవేళ మీరు చూస్తే చాలా సింపుల్. అన్న నేను ఎంత చదువుతున్నా పాస్ అవ్వట్లేదు, లేకపోతే ఎంత చదువుతున్నా ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా నాకు గుర్తుండట్లేదు. ఒకవేళ అదే ఒక సమస్య అయితే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, కారణం ఏంటో తెలుసా? మనకేమో సమస్య ఏమో గుర్తుండట్లేదు అనేది అయితే, అసలు కారణం ఏంటి, మెయిన్ కోర్ రీజన్ ఏంటి అనేది మీరు చూస్తే కనుక నీకు పనికి మాలిన ఏయో గుర్తుంటున్నాయి, ఉపయోగం లేని ఏయో గుర్తుంటున్నాయి. అందుకనే అసలైన విషయాలు నీకు గుర్తుండట్లే. ఒకప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది, లేకపోతే నేను ఎలా ఉండేవాడిని అంటే, బైబిల్ చదివితే బోర్ కొట్టేసేది, నాకు నిద్ర వచ్చేసేది, పడుకుని పోయేవాడిని. అసలు ఎందుకు చదవాలరా ఇది అనుకునేవాడిని ఒకప్పుడు. మా ఇంట్లో చిన్నప్పుడు సండే స్కూల్, ఆఖరికి నేను స్కూల్లో చర్చిలో నిలబడి సండే స్కూల్లో ఏదో ఒక ఏంటది వాక్యాన్ని అప్షెప్పమంటే, కంటతా వాక్యాన్ని చెప్పమంటే నిలబడి ఏడుస్తూ నిలబడ్డాను. ఏమనంటే నాకు గుర్తుండట్లేదు, నాకు రావట్లేదు అని. అది ఆ ఏజ్ లో. కానీ దేవుని కృపను బట్టి చెప్తున్నా, ఈ ఏజ్ లో ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో టోటల్ గా నేను వచనాలు చెప్పలేను కానీ బైబిల్ గ్రంథం యొక్క టోటల్ పాయింట్ ని నేను నిలబడి ఒక గంటలో మొత్తం బైబిల్ గ్రంథం అంతా చెప్పే కృపను దేవుడు ఇచ్చాడు. ఎలా వచ్చింది గుర్తు నాకు? అప్పుడేమో గుర్తులేదని ఏడ్చాను, ఇప్పుడేమో బైబిల్ గ్రంథం తప్ప ఏది గుర్తుండట్లేదు అనే అంత కృప ఎలా వచ్చింది? ఒకటే, నువ్వు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టు, అది దేవుడు నీలో ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. కోర్ పాయింట్ ఏంటి అంటే, నేను అప్పుడు పనికిమాలిన వాటి మీదకి వెళ్ళా, మిగిలిన గ్రంథాలు అన్నింటి మీదకి వెళ్ళా, సినిమాల మీదకి వెళ్ళా, లేకపోతే పక్కనోడు స్టోరీ మీదకి వెళ్ళా. ఇప్పుడు మనకు వచ్చే సమస్య ఏంటో తెలుసా? యూట్యూబ్ దగ్గరికి వెళ్తున్నాం, రీల్స్ దగ్గరికి వెళ్తున్నాం. గమనించండి, నువ్వు 30 సెకండ్స్ చూసే రీల్ నువ్వు ఒక నెల రోజుల తర్వాత చూసిన ఇది నేను చూసాను, నెల రోజులకి ముందు ఎప్పుడో 30 సెకండ్స్ చూసిన రీల్, 30 సెకండ్స్ నువ్వు దాన్ని ఏమో మళ్ళీ రెండోసారి చూడవు, కానీ ఇంకోసారి చూస్తే ఇది నేను చూసేసాను ఆల్రెడీ అని చెప్పగలిగే అంత జ్ఞానం నీలో పెట్టాడు దేవుడు, అంత గుర్తుండే విధానాన్ని నీలో పెట్టాడు. కానీ సమస్య ఏంట్రా అంటే, పనికి మాలిన వాటికి ఎక్కువ సమయాన్ని ఇచ్చి వాటిని నువ్వు మైండ్ లో పెట్టుకుంటున్నావు, పనికొచ్చే వాటిని పక్కన పెడుతున్నావు. సింపుల్ విషయం. ఒక సమస్య గురించే, నీ సమస్య ఏంటో నాకు తెలియదు, నీకు ఏ సమస్య అయినా అవ్వచ్చు, దానికి ఉన్న కోర్ పాయింట్ ఏంటి, మెయిన్ మూల కారణం ఏంటి. నీ శరీరంలో ఒక సమస్య వచ్చింది అంటే దానికి మూల కారణాన్ని నీ బ్లడ్ టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే నువ్వు ప్రార్థనలో గడిపి నీకు నువ్వు ఆలోచించుకుంటూ తెలిసిపోద్ది. ఈ టైంలో ఈ వాక్య బైబిల్ స్టడీ అయ్యే టైంలోనే నీకు తెలిసిపోతుంది నీ సమస్యకి, నీకున్న సమస్యకి అసలు కారణం ఏదో ఉంది.
ఒకవేళ నీకు అర్థం కావట్లేదు దేవుడిని అడుగు, కానీ అది నీలోనే ఉంటుంది డెఫినెట్లీ. అది తెలుసుకుంటే సమస్యని సాల్వ్ చేయడం చాలా ఈజీ, అది దేవుడితో సహా. ఎందుకు ఆ మాట అన్నానంటే, నీ బాడీలో బ్లడ్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తేనే నీకు బ్లడ్ టెస్ట్ చేయగలరు. దేవుడికి సమయాన్ని ఇస్తేనే నిన్ను టెస్ట్ చేస్తాడు దేవుడు. లేకపోతే నీకున్న సమస్య నీకు తెలియపరుస్తాడు, ఆయనకి తెలియడానికి కాదు, నీకు తెలియపరుస్తాడు. అదిగో వాక్యంలో ఇలా ఉంది, నువ్వు ఇలా లేవుగా, వాక్యంలో ఇలా ఆలోచించమన్నా నువ్వు అలా ఆలోచించట్లేదుగా, వాక్యంలో ఇలా నడవమన్నా నువ్వు అలా నడవట్లేదుగా, అందుకని ఈ సమస్య వచ్చింది. నా మాటకి నువ్వు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, అందుకని ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు దాన్ని తొలగించాలంటే నా మీద ఆధారపడు, నేను దాన్ని తొలగిస్తా. దేవుడు అంత క్లారిటీగా చెప్తాడు చూడండి. ఇది అయితే ఇప్పుడు ఎఫ్తా దగ్గరికి వచ్చేద్దాం. మనం రెండో భాగానికి. ఇక నిర్ణయించుకున్నాడు యుద్ధం చేయడానికి, హ్యాపీగా యుద్ధం చేయడానికి ముందుకెళ్ళిపోయాడు. అప్పుడు యెహోవా ఆత్మ ఎఫ్తా మీదకి వచ్చిందంట. యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. యెహోవా ఆత్మ మనోడి మీదకి వచ్చింది. వెంటనే మొక్కుకున్నాడు. ఆ సందర్భాన్ని మీరు 11వ అధ్యాయం 29 మనం చదివితే అర్థం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి కాగా అతడు గిలాదులోను మనిషిలోను సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఏమని మొక్కుకున్నాడు? నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల, నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనను. మంచోడు చాలా ఆయన, యెఫ్తా గారు చాలా మంచి ఆయన, యెహోవా ఆత్మ చేత నింపబడ్డాడు. ఈ రెండు మనమే యెహోవాకు మొక్కుకొనెను. ఎవరు మొక్కుకున్నాడు అంటే, నేను గెలిచి వస్తాను, వస్తాను కాదు, ఇక్కడ వస్తే అనే సందర్భం కనిపిస్తుంది. వస్తే గనక నేను నాకు ముందు ఏదో వస్తుందో అది నీకు ఇచ్చేస్తాను, నీకు అర్పించేస్తాను. గురించి ఒకసారి మాట్లాడి అప్పుడు మనం లేకుండా ఈ మొక్కుకోవడం అనేది ఎక్కడుంది, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈయన? లేకపోతే ఏది వస్తే అది నీకు ఇచ్చేస్తాను, ఈ విధానం ఎక్కడ నేర్చుకున్నాడు? అసలు మొక్కు అనే విధానం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉందా? ఉంది. ఒక రకంగా ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం గారు అంటారు, ఇస్సాకు బలి ఇవ్వడానికి తీసుకెళ్తూ, ఒకసారి చదివితే బాగుంటుందేమో. ఆదికాండం 22వ అధ్యాయం. సారీ చేస్తున్నాను, 22. 5వ వచనం చదువుతారా? తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదామని చెప్పి దహన బలికి చాలు. ఈ మొక్కి అనే పదానికి చాలు నాన్న. ఈ మొక్కి అనే పదానికి మీరు చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో దీనికి వర్షిప్ అనే పేరు ఉంది. వర్షిప్ ఆరాధన అనే పదాన్ని దానిలో ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇక్కడ న్యాయాధిపతుల్లో యెఫ్తా గారు అన్న మాటకి ఆ పదం అక్కడ రాయబడలా, ఆరాధన అనే పదం రాయబడలా. అంటే ఇది ఈ మొక్కు వేరు, ఆ మొక్కు వేరు, ఆ ఆరాధన వేరు, ఈ ఆరాధన మారిపోయింది అక్కడ. మీరు లేకపోతే మొక్కు మారిపోయింది. ఇక్కడ పదం ఒకటే కానీ తన ఆలోచన విధానం వేరు, అందుకని రెండు వేరు వేరు పదాలు వాడారు. నేను తెలుగులో మాట్లాడట్లేదే, ట్రాన్స్లేషన్ చెక్ చేస్తే దానిలో కనిపించిన విధానం. మీరు కావాలంటే మీరు ఏ ఇంగ్లీష్ మీడియం చెక్ చేయండి. ఇక్కడ సందర్భాన్నేమో వర్క్షిప్ అనే పదాన్ని వాడారు, ఇక్కడ సందర్భాన్నేమో వర్క్షిప్ అనే పదాన్ని వాడాల. అంటే ఏం జరిగింది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదైనా హెచ్చరిక ఇస్తే దానిలో పడే అవకాశం ఉంది అని దేవుడు గ్రహించాడు కాబట్టే, లేకపోతే దేవుడికి తెలుసు కాబట్టే దేవుడు ఆ హెచ్చరిక ఇస్తాడు. అదేంటండి అంటారు, దేవుడు ఏ హెచ్చరిక బైబిల్లో ఇచ్చినా అదే ఇంకెందులో పడతారా అని చెప్పేసినట్టే. దేవుడు ఏ హెచ్చరిక ఇచ్చినా తెలుసా? వీళ్ళందరికీ, ఇశ్రాయేలీయులందరికీ, మీరు అన్యుల ఆచారం తప్పులు చేయకూడదు. ఒకసారి మీరు సందర్భాన్ని చదివితే మీకు అర్థం అవుతుంది. ఐ థింక్ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31 ఒకసారి తీయండి.
ద్వితీయోపదేశ కాండం 12:31. దేవుడు ఎందుకు ఆ తమ ప్రాంతంలో దేవతలకు వారు చేసినట్లు నీవు మీరు నీ మాత్రమే దేవుడని ఉండాలి యెహోవాను గూర్చి చేయవలదు అనేది చెప్పాడు అంటే 12:31. తమ దేవతలకు, నేను చదువుతానన్నా బాగుంటది, చదువుతారా? నీవు వారి దేశం స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారి నీ ఎదుట నుండి నశింపచేయబడిన తర్వాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచి ఉన్నట్లు నేనును చేసినదని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ దేవుడైన తమ కుమారులను తమ కుమార్తెలను అగ్ని హోత్రంలో కాల్చివేయరు కదా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. దేవుడు అక్కడ ఒక హెచ్చరిక ఇచ్చేశారు. వాళ్ళకి లాగా మీరు చేయకూడదు, వాళ్ళు చేసినట్టుగా మీరు చేయకూడదు, వాళ్ళు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించకూడదు. కానీ ఎస్తా గారి పరిస్థితి ఏంట్రా అంటే, ఏ విధంగా మొక్కుకున్నాడంటే, బయలుకి ఏ విధంగా మొక్కుతారో, అష్టారోతు దేవతలకు ఏ విధంగా మొక్కుతారో ఆ విధంగా నాకు ఏది ఎదురుగా వస్తే అది నీకు బలి చేస్తాను, ప్రతిష్ఠిచ్చేస్తాను అని మొక్కుకున్నాడు. అర్థమవుతుందా? సెకండ్ స్టేజ్. మొదటి స్టేజ్ ప్రజలు పాడైపోయారు న్యాయాధిపతుల భాగంలో. మీరు మొదటి స్టేజ్ చూస్తే ప్రజల పాపంలోకి వెళ్తే, రెండో స్టేజ్ లో న్యాయాధిపతుల యుండి వీళ్ళని రక్షించడానికి ఏర్పరచబడి వీరు పాపంలో పడిపోయి, ఎలాంటి పాపంలో పడిపోయారు అంటే వాళ్ళ దేవతల విధానంలో దేవుని ఆరాధించడం ప్రారంభించారు. వాళ్ళ దేవతలు అనుకున్న వాళ్ళకి ఎవరో వాళ్ళు అంటే 7 జాతుల జనాల గురించి చెప్పాం కదా. దేవుడు చెప్పాడు కదా, 7 జాతుల జనాంగాన్ని మీతో పాటు ఉంచొద్దు అని చెప్పి, వారిని తరిమేయండి అని చెప్పాడు కదా. వాళ్ళు ఎలా అయితే ఆ యొక్క ప్రజలు ఎలా అయితే ఆరాధన చేశారో ఆ దేవతలకి, ఎలా అయితే బలులు అర్పించారో ఆ దేవతలకి, ఎలా అయితే ప్రవర్తించారో ఆ దేవతల ముందు, అలా వీళ్ళు ప్రవర్తించడం ప్రారంభించారు. ఎంత గౌరవంగా ఉంటుంది. సో దేవుడు హెచ్చరిక ఇచ్చాడు అంటే, ఆ హెచ్చరిక ఎందుకు ఇచ్చాడు అనేది మీరు గమనిస్తే గనక, ఆ విధంగా నువ్వు ప్రవర్తించబోతున్నావు, దానికి జాగ్రత్త పడు అని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. తోట తినద్దు దేవుడు ఎందుకు చెప్పాడు? తింటారని అర్థం. ఎవరే మీరు తినడానికి వెళ్తారా, మీరు వెళ్లకుండా ఆగండి. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. మీరు వెళ్తారు కాబట్టి, వాళ్ళు చేస్తారు కాబట్టి చెయ్యొద్దు చెప్పాడు. ఎంత క్లియర్ కట్ గా దేవుడు ఈ మాట చెప్పారంటే, ఆ జనం లాగా మీరు ప్రవర్తించొద్దు. గిద్యోను అదే విధంగా ప్రవర్తించాడు, అదే విధంగా మొక్కిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. గిద్యోను ఏ పరిస్థితుల్లో ఆ మాట చెప్పాడు దేవుడికి తెలుసా? ఆవేశంలో, ఆనందంలో. ఎప్పుడు మనం ఎవరికి మాట ఇవ్వకూడదు, అది దేవుడికైనా. ఆవేశంలోనూ ఆనందంలోను. గిద్యోను పరిస్థితి ఏంట్రా అంటే ఆవేశంలో, ప్రభువా నువ్వు నన్ను గెలిపిస్తే, నువ్వు నాకు గెలిపి ఇచ్చేస్తే, ఏది ఎదురుగా వస్తే అది నీదే. దేవుడికి ఇచ్చేంత గొప్పడా? మనం కూడా కొన్నిసార్లు ఇట్లాంటి కాన్సెప్ట్ చేస్తాం. మనం ఇలాంటి మొక్కుబడులు మొక్కుకుంటాం. ఎలాంటి మొక్కుబడులు మొక్కుకుంటాం తెలుసా? గౌరీపట్నం నడుచుకొస్తాను, మేరీమాత టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్తాను. నీ నడకతో దేవుడికి పనే ఉంది? నువ్వు నడుచుకుంటూ వెళ్తే నీ కాళ్ళు నొప్పులు వస్తాయి, దేవుడికి ఏమైనా లాభం వస్తుందా? ఇది ఎక్కడిది? ఇది మన వాళ్ళందరూ ఇక్కడ ఇది ఈ శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ప్రాంతం నుంచి విజయవాడ నడుచుకుంటూ వస్తారు భవానీమాల వేసుకున్నప్పుడు. అక్కడి నుంచి వచ్చింది మనకి ఇది. అన్ని ఆచారం, దాన్ని తీసుకొచ్చి దేవుడికి
అలా తెలియక చేస్తున్నారు, మనం తెలుసుకోకుండా చేస్తున్నాం. వాళ్ళకి తెలియకపోవడానికి ఒక కారణం ఉంది, వాళ్ళ చేతి గ్రంథం లేదు. అది ఏదో అక్షరాలు వెళ్ళినట్టు మన చేతికి గ్రంథం ఉంది, అయినా మనం తెలుసుకోం కదా. కొంతమంది ఉంటారు గుండి కొట్టించుకోవడం. నీ జుట్టుతో ఏమన్నా పని ఉందా దేవుడికి? ఒకటి మీకు డౌట్ వస్తుంది, కొత్త నిబంధనలో ఉంది కదా. ఓకే, ఒకసారి 2 సార్లు ఉంటాయి పౌలు చేసినట్టుగా. ఆయన చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. నన్ను ఎందుకు చేస్తున్నావు? నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను అనా? లేకపోతే కొండ ఎక్కడం. నేను ఆ ఎత్తైన మోకాలు చెప్తాను, వేలంగిని టెంపుల్ తమిళనాడులో ఉంటుంది, అక్కడ నేను వెళ్ళాను. ఇసుక దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది, అది ఇసుకతో ఉంటది. మోకాళ్ళ మీద అక్కడ నడవాలి. తెలియనప్పుడు నేను నడిచా, మొహమాట లేకుండా చెప్పిన, మోకాళ్ళ మీద నడిచాను. నాకు తెలియనప్పుడు దేవుని కృప అన్ని చూపించేసి చివరిగా ఈ విధంగా నిలబెట్టాడు. గుర్తుపెట్టుకున్నది నాకు తప్పని అప్పుడు కావాలి చెప్పాలా, అందుకే చేశా. ఇప్పుడు తప్పని నాకు తెలిసింది, అందుకని మీతో చెప్తున్నా, చేయకండి. ఎప్పుడురా ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం అంటే, ఎప్పుడైతే ఆవేశంతోనో ఆనందంతోనో మనం మాట ఇచ్చినప్పుడు, దేవుడికే కాదు బయట వ్యక్తులకైనా, నీ మాట ఆలోచించి ఇవ్వాలి. మనం చాలా మందికి మాట ఇస్తాం, బాగా ఆనందంలో ఉన్నప్పుడు ఇస్తాం మాట, లేకపోతే బాగా కోపంలో ఉన్నప్పుడు, లేకపోతే బాగా ఆవేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఇస్తాం మాట. ఈ రెండు చాలా డేంజరస్. ఆలోచించి మాట ఇవ్వాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవడం బెటర్. రెండోది ఏంటంటే, దేవునికి ఏది చేసినా నీకు నచ్చినట్టుగా చేయాలనుకోవద్దు, దేవుడికి నచ్చినట్టుగా చేయాలి. మనం దేవుడికి చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడికి నచ్చినట్టు కాదు తెలుసా, తనకి నచ్చినట్టుగా, తన ఆలోచనకి నచ్చినట్టుగా, లేకపోతే చుట్టూ చూస్తున్న వాటికి నచ్చినట్టుగా, తనకి నచ్చింది దేవుడికి ఆపాదించేసాడు. ఈ మాట చెప్పడానికి బాధగా ఉన్నా ఇప్పుడు బయట జరిగేది అదే. నాకు నచ్చినట్టుగా నేను దేవుడిని ఆరాధిస్తా, నాకు డాన్స్ ఇష్టం, నేను డాన్స్ చేసి దేవుడిని ఆరాధిస్తా, నేను అరిచి దేవుడిని ఆరాధిస్తా, నేను విజిలేసి దేవుడిని ఆరాధిస్తా. దేవుడు అలా ఎక్కడ చెప్పలేదే. ఉందా అంటే ఉంది. దావీదు గారు నాట్యం చేశారు, ఏ విధంగా చేశారో మనకు తెలీదు. అసలు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి బోధనలో మీరు చూస్తే, ఆరాధన ఆత్మతోనూ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించారు. అంతవరకు 4వ అధ్యాయం సమరయ స్త్రీతో మాట్లాడుతూ, మీరు అక్కడ కొండ మీద చేస్తున్నారు, ఇజ్రాయేలీలేమో యెరూషలేము కొండ మీద చేస్తున్నారు, ఈ రెండింటి మీద కాదు, మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అంటే లోపల నుంచి ఆరాధన రావాలి. నేను రెగ్యులర్ గా వెళ్ళే ఒక చర్చ్, అంటే దేవుడు ఆ పరిచయం ఇచ్చారు, చిన్నది చాలా, అది ఒక షెడ్ అంటూ ఏముండదు. ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు మొన్న ఆరాధన చేశాము, చిన్న ఆరాధన, చాలా తక్కువ టైం చేశాం. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ వెంటనే మోకాళ్ళు వేసి ఏడుస్తూ ప్రార్థన చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కారణం ఏంటి అంటే, ఒకటి, ఎప్పుడు కూడా ఆరాధన మనల్ని ఎక్కడికి నడిపించాలంటే, దేవుని వైపు నీ మనసు, నీ ఆత్మ, నీ ఆలోచన, నీ తలంపులు అన్ని దేవుని వైపు చూసేలాగా నీ ఆరాధన ఉండాలి. నీ సమస్యలతో నువ్వు ఏడవకూడదు, నీ బాధలతో నువ్వు ఏడవకూడదు. సో ఏది చేసినా, మనం ఏదైనా చేయనివ్వండి, నువ్వు ఏదైనా చేయి, దేవునికి నువ్వేది చేసినా అది దేవుడికి నచ్చేటట్టుగా చెయ్యాలి. కానీ నీకు నచ్చింది తీసుకెళ్లి, నీకు నచ్చిన ప్రవర్తనలో చేసి దాన్ని తీసుకెళ్లి దేవుడికి ఆపాదించే ప్రయత్నం చేయొద్దు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎలా వచ్చింది అఫ్తాకి ఈ ఆలోచన అంటే, అన్య ఆచారాలన్నిటి నుంచి ఇది వచ్చేసింది. ఒకసారి సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం చేస్తారా? సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. సో ఇప్పుడు యెఫ్తా గారి పరిస్థితి ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చాలి. అది ఈ టైంలో జరిగింది ఏంటి అంటే, ఎదురొచ్చిన తర్వాత అది కూడా సందర్భంగా చదువుతాను 34.
యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతనికి ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కొంగ చేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారితో ఒక్కెతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. ఈ మాట చెప్పగానే తను చాలా బాధపడింది. ఆ సందర్భం కూడా చదువుతాను. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చుంటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. గమనించండి, దీని గురించి చాలా డిస్కషన్స్ ఉన్నాయన్నాను కదా. యెఫ్తా తన కూతుర్ని చంపేశాడా అంటే కాదు. ఎందుకు కాదు? ఒకసారి తను మొక్కును ఒకసారి మనం చూద్దాం. ఆ మాటను ఒకసారి చూద్దాం. 31 చివరిలో మనం చదివితే, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. ప్రతిష్ఠితమగును అనే సందర్భాన్ని మనం చూస్తే మానవుల్ని ప్రతిష్ఠ చేస్తారు. ఒకవేళ జంతువులైతే దహన బలిగా అర్పిస్తారు. ఎలా చెప్పగలం? 1 సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనం చేద్దాం ఒకసారి. చదువుతారు ఎవరన్నా? ఒక ఆవిడ గురించి కనిపిస్తుంది. ఆవిడ గురించి మనం చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వాని యెహోవాకు నీకు అప్పగిందునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి చాలు 28 చదవండి. అంటే మొక్కుబడి చేసుకున్నది అనే విషయం మనకు అర్థమైపోయింది. ఇప్పుడు 28 చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు ఆవిడ చాలా క్లియర్ గా అక్కడనే మొక్కెను. చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ మనం సందర్భాన్ని చూస్తే హన్నా గారు బాధపడుతూ ఏడ్చారు. నాకు పిల్లలు లేరు, సో నాకు పిల్లలు కావాలి అని దేవుడి మందిరంలో ఏడిస్తే ఏలి ఏమో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏదో తాగి ఇలా చేస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆవిడ చాలా క్లియర్ గా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి దేవునికి మొక్కుబడి చేసుకుంది. ఏంటంటే, నాకు బిడ్డ పుడితే నీకు ప్రతిష్ఠ చేస్తాను అని. నాకు ఏ బిడ్డ పుట్టినా నీకు ప్రతిష్ఠ చేస్తా, మగ బిడ్డ పుడితే నీకు ప్రతిష్ఠ చేస్తా అనుకున్నట్టుగానే 28వ వచనం మనం చదివితే ప్రతిష్ఠను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. రెండు వేరు. ఒకవేళ ఆయన ఏమన్నారు అంటే, నాకు ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు మనుషులు వస్తే ప్రతిష్ఠ చేస్తా, ఒకవేళ అది జంతువు అయితే దేవునికి దహన బలిగా అర్పిస్తాను. సో ఏ విధంగా చేశారు ప్రతిష్ఠ అంటే, సమూయేలుని ఏ విధంగా ప్రతిష్ఠ చేశారంటే, చిన్నప్పటి నుంచి ఏలి దగ్గర వదిలేశారు. ప్రత్యక్ష గుడారంలో ఏఫోదు వేసుకుని సేవ చేశాడు ఆయన. ఏలి దగ్గరే ఉంటూ, సేవకుని దగ్గరే ఉంటూ సేవ చేస్తూ తను గడిపాడు తన జీవితం అంతా. ఇక తనకి పెళ్లి లేదు, ఇంకేమీ లేవు అన్నట్టుగా గడిపాడు. ఒక ఫైన్ డే కొన్ని రోజులు అయిన తర్వాత తను ఆ యాజకత్వాన్ని విడిచిన తర్వాత వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తాం సమూయేలు గారు. కానీ మంగళకత్తి కానీ లేకపోతే ఇంకేది కానీ పడకుండా తను చాలా ప్రతిష్ఠగా పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. ప్రతిష్ఠించుకోవడం అంటే దేవుని దగ్గరే, దేవుని సన్నిధి దగ్గర ఉండటం, ప్రత్యేకింపబడటం, ప్రత్యేకంగా బ్రతకటం. ఇక్కడ ఆ తర్వాత యెఫ్తా గారి కూతురు యొక్క విషయాన్ని మీరు చూస్తే గనక తను 2 నెలలు, ఆ మాట నేను చదువుతానే, 37, మరియు ఆమె నా కొరకు చేయవలసిందేదనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేను నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రాలాపించేదనని తండ్రితో చెప్పగా. కారణం ఏంటి అంటే, ఆ యాన్షియంట్ డేస్ లో ఇజ్రాయేల్ ప్రాంతంలో ఒకవేళ ఎవరికైనా బిడ్డలు లేరు అనుకోండి, వాళ్ళు శాపగ్రస్తులుగా, ఎవరికైనా వివాహం లేకపోతే వాళ్ళని శాపగ్రస్తులుగా, బిడ్డలు లేకపోతే వాళ్ళని శాపగ్రస్తులుగా, వాళ్ళని అసలు విలువైన వారిగా కూడా చూడరు అనమాట. సో తను ఇంకా అంటే
పురుషునితో కలవడానికి అవకాశం లేదు. దాని గురించి తను 2 నెలలు ఏడ్చింది, తన యొక్క ఫ్రెండ్స్ తో పాటు గడిపింది. ఆ తర్వాత వచ్చి నువ్వు ఎలా చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు అలా చెయ్యి నన్ను అని చెప్పి వాళ్ళ నాన్నకి తను తన యొక్క ప్రతిష్ఠ నిమిత్తంగా అంగీకారాన్ని తెలియపరిచింది. అందుకనే ఆ కింద మనం చదివితే 39, ఆ 2 నెలల అంతమున ఆమె నా తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. ఇక్కడ ఒకవేళ మొక్కుబడి చొప్పున చేసేసి చంపేస్తే ఈ మాట అక్కర్లా. ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు అని ఉంది. ఎరగకుండా చనిపోయింది లేదా ఎరగలేదు ఈ టైప్ లో లేదు, ఎరుగనే లేదు అంటే అది కంటిన్యూస్ గా జరిగింది అని. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ప్రతి సంవత్సరం ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గీలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. సో ప్రతిష్ట అనేది జరిగింది అక్కడ. సో ఇంత జరగడానికి గల కారణం ఏంటంటే ఆవేశంతో తను తీసుకున్న నిర్ణయం తన కూతురు జీవితాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే బాధాకరంగా మార్చేసింది. కొన్నిసార్లు ఆవేశంగా తీసుకునే మన నిర్ణయాలు మన లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నాయి. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు తీసుకునే పూరిత నిర్ణయాలు మన లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నాయి. కానీ గమనించండి, దేవుడు నీ జీవితానికి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోడు. నువ్వు ఆవేశంగా తీసుకున్నా, నీ తల్లిదండ్రి ఆవేశంగా తీసుకున్నా, పరిస్థితుల్ని, ఆ యొక్క స్థితిగతుల్ని, శ్రమల్ని, ప్రతి దాన్ని మార్చగలిగిన దేవుడు నీకున్నాడు. బాధపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఆవేశంగా నిర్ణయం తీసేసుకుని ఒక సమస్య నీకు వచ్చి ఉండొచ్చు. అది నీదైనా, నీ తల్లిదండ్రులదైనా, నీ స్నేహితులదైనా, ఎవరిదైనా. కానీ దేవుడి దగ్గర అది పెట్టి, ప్రభు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఎట్లా నడవమంటావు, అయిపోయిన దాని గురించి ఏర్పడుతావు, జరగాల్సిన దాని గురించి దేవుడిని అడుగు. దేవుడు దేన్నైనా సరిచేయగలడు. సో ఫైనల్ గా అన్యుల ఆచారాలు ప్రకారం మనం జీవించేసి, అన్యుల ఆలోచన ప్రకారంగా జీవించేసి, అన్యులు ఆరాధించినట్టుగా ఆలోచించేసి, దానికి దేవుడి పేరుని పెట్టి దేవుడి పేరుని అగౌరవంగా మార్చొద్దు. యెఫ్తా అలా మార్చేసాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమేం చేసాం మనం? అది దేవుడికి నచ్చేదేనా, లేకపోతే అన్యుల ఆచారాన్ని తీసుకొచ్చి పెట్టేసుకున్నామా? మనం అలా చేసేసి మన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నాం, మన లైఫ్ ని బాధ పెట్టుకుంటున్నాం, ఏదో చేసేసాం అనుకుంటున్నాం. అసలు చేయాల్సింది ఏంటి? దేవుడు ఒకే ఒక్క పని చెప్పాడు, అయ్యా మీరు సువార్త ప్రకటించండి, సువార్త కోసం జీవించండి. కొంతమంది నశించిపోతున్నారు, ఆ నశించిపోయిన వారిని ఆ అగ్నిలో నుంచి బయటికి లాగండి. కానీ మనం అది చేయట్లా. మనమే దేవుని వాక్యానికి, దేవుడి ఆలోచనకి దూరం అయిపోయి ఒక రకంగా అన్యుల ఆచారాలు బుర్రలో పెట్టుకుని, ఆ పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు, ఈ పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు, ఆ సంఘంలో అలా జరుగుతుంది, వాళ్ళు అలా బ్రతుకుతున్నారు, సో నేను బతికితే తప్ప, నేను చేస్తే తప్ప, వాళ్ళు చేస్తే తప్పు కదా, వాళ్ళు వీళ్ళు ఇంకెవరో చేసేది నీకు అనవసరం. నీకు ఒక మాన్యువల్ ఉందిగా నీ చేతిలో, ఆ మాన్యువల్ ప్రకారంగా బ్రతకాల్సింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో జీవించి, ఆయన వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ప్రవక్తలు ఉన్నారో అలా మీరు బ్రతకండి, రాజులు ఉన్నారు అలా మీరు బ్రతకండి, లేకపోతే కొంతమంది న్యాయాధిపతులు ఉన్నారు అలా మీరు బ్రతకండి అని చెప్పాడు ఆయన. నన్ను ఫాలో అవ్వండి ఆయన చెప్పింది అది. నన్ను పోలి జీవించండి. పౌలు గారు అందుకే ఒక మాట అంటారు, నేను యేసుక్రీస్తును పోలి జీవించిన ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి. సో మన మాదిరి, మన యొక్క రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, రాణులు వీళ్ళెవరో కాదు, కేవలం యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. ఆయన మాదిరి మనలోకి వచ్చేయాలండి, ఆయన స్వారూప్యం మనలోకి వచ్చేయాలి, ఆయన లాంటి ప్రవర్తన మనలోకి వచ్చేయాలి, ఆయన లాంటి ఆలోచన మనలోకి వచ్చేయాలి. అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, అలా నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఈరోజు మనకి నేర్పించిన విషయాలు. యెఫ్తా జీవితంలో మొట్టమొదటిది
నీకు జరిగిన అవమానం గౌరవంగా మారాలి అంటే నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వాలి. ఇద్దామా? నువ్వు అవకాశాన్ని తీసుకోవద్దు. అవకాశాన్ని తీసుకుని ఆవేశంతో ప్రవర్తించొద్దు. అవకాశం తీసుకుని ఆలోచన లేకుండా ప్రవర్తించొద్దు. దేవుడికి అవకాశం ఇచ్చే. ఏమో మీ లైఫ్లో ఏం జరిగింది ఈ వారం రోజుల్లో, ఏం జరిగింది ఈ నెల రోజుల్లో నాకు తెలియదు, ఎందుకంటే మీరు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ దేవుడికి తెలుసుగా, ఆయన నీతో మాట్లాడుతున్నారు మాట. డోంట్ వరీ, అవకాశాన్ని దేవుడికి మాత్రమే ఇవ్వు. వెయిట్ చేయి. వెయిటింగ్ తర్వాత వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది. అది దేవుడు ఇచ్చేది కాబట్టి చాలా బాగుంటుంది. రెండోది, సమస్య రాగానే దేవుడి సన్నిధిలో పెట్టేశాడు ఆయన. నీకు ఏ సమస్య అయినా ఉండొచ్చు, సహజం. సమస్య లేకుండా ఉంటుంది. ఆ సమస్యను దేవుడి దగ్గర పెట్టేశాడు. నీ చేతిలోకి తీసుకోవద్దు. నీ ఆలోచనలోకి తీసుకుని టెన్షన్ పడి భయంతో బతకద్దు. దేవుడి చేతిలో పెట్టేస్తే ధైర్యంగా నువ్వు హ్యాపీగా బ్రతకచ్చు. థర్డ్ థింగ్ ఏంటి అంటే, సమస్యకు మూలాన్ని తెలుసుకోండి. ఒక సమస్య వచ్చింది, దేవుని దగ్గర పెట్టావు, దేవుని దగ్గర అడుగు, ప్రభువా ఎందుకు ఈ సమస్య వచ్చింది, కారణం ఏంటి? ఆ మూలాన్ని వెతికిన తర్వాత ఆ మూలం అంటే ఆ యొక్క కోర్ పాయింట్ కి ట్రీట్మెంట్ చేయి. దేవుడిని అడుగు ఆ ట్రీట్మెంట్ కూడా. ఏం చేయమంటావు ప్రభు? ఇప్పుడు ఇది నా తప్పిదం వల్ల జరిగింది, ఏం చేయమంటావు ఇప్పుడు, ఎలా చేయాలి? ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆవేశంతో ఆనందంలో ఎవరికి మాట ఇవ్వద్దు, మాట ఇచ్చి తలకాయ నొప్పి తెచ్చుకోవద్దు. ఫిఫ్త్ పాయింట్, దేవుడికి ఏది చేసినా నీకు నచ్చినట్టుగా చేయొద్దు. దేవుడికి నచ్చినట్టుగా చేయి, దేవుడు మెచ్చేటట్టుగా చేయి. ఫైనల్ది, అన్యజనుల ఆచారాలన్నీ తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి దానికి దేవుడి పేరు పెట్టేసి నువ్వు ప్రవర్తించొద్దు. అది దేవునికి నచ్చదు. దేవుడు అనుకున్నట్టుగా దేవుడిని ఆరాధించు, నువ్వు అనుకున్నట్టుగా నీకు నచ్చినట్టుగా కాదు. ఫైనల్ గా ఆయన మాదిరిగా మనం జీవించాలి, ఆయన్ని మాదిరిగా తీసుకుని మనం జీవించాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ దగ్గర నుంచి ఆయన కోరుకునేది అదే. సో దానికి సిద్ధపడదాం. దేవుని యొక్క కృపలో, దేవుడి యొక్క పోలిక చొప్పున మనందరం జీవించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనందరినీ మార్చి నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తల్ల ఉంచుదాం. జరిగిన వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ, బైబిల్ స్టడీని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూనే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఏమున్నాయి నీ లైఫ్ లో, ఏ అవమానాలు ఉన్నాయి, ఎన్ని రకాల అగౌరవమైన పరిస్థితులు నీకు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడికి చెప్పుకోండి, దేవుడికి ఇచ్చేసేయండి అవకాశం. నీ చేతిలోకి తీసుకోవద్దు. అలా ఇస్తే శత్రువుల్ని నీ కాళ్ళ దగ్గరికి పంపిస్తాడు దేవుడు. దేవునికి అవకాశం ఇచ్చేద్దాం. ఈ రోజుతో జరిగిన వాటన్నిటిని క్షమాపణ క్షమించేసే నా పరిస్థితులన్నిటిని. రేపటి నుంచి నీ ప్రవర్తనలో మార్పు నీ శత్రువులు గమనించాలి. ఎందుకంటే నువ్వు సమస్యను ఇచ్చింది దేవుడికి, ఆ సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చేది దేవుడే. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ గురించి ఇంకా ఆలోచించద్దు, వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోవద్దు. అదే చేశాడు. అంతమంది అవమానిస్తుంటే వాళ్ళకి దూరంగా వెళ్ళి తన బ్రతుకు తాను బ్రతికితే చివరికి దేవుడే వీళ్ళందరికీ తన అవసరం వచ్చేటట్టుగా చేసేది. నీ అవసరం కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. దానికి కొంత సమయం కావాలి. దేవుడికి ఆ సమయాన్ని, దేవుడికి అవకాశం ఇచ్చి దానికి అంగీకారాన్ని ఈరోజు తెలిపాయి దేవుని దగ్గర. నీకు ఏదైనా సమస్య తెలిస్తే దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి. ఈరోజు అడుగుదామా, ఆ మాట అడుగుదాం. ప్రభువా నా పరిస్థితి, నా సమస్య ఇది, దీనికి సొల్యూషన్ అయిపోతుంది, ఏం చేయమంటున్నాను, ఎలా చేయమంటున్నాను, ఈ యొక్క సమస్యకు గల కారణం ఏంటి తెలుసుకుంటానండి. ఒకసారి దేవుడిని అడుగు. నీ యొక్క ఆవేశంలోనూ నీ ఆనందంలోనూ నువ్వు మాట చేసి బాధపడద్దు. నువ్వు దేవునికి ఏది చేసినా దేవుడికి నచ్చేటట్టుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆరాధించు, దేవుడికి నచ్చినట్టుగా ఆరాధించు. నువ్వు కానుకివ్వి, దేవుడిని ఆనందపరిచేలా కానుకివ్వి, ప్రపంచానికి తెలిసేలా కాదు. నువ్వు పని చేయి, దేవుడు చూస్తున్నాడనే ఆలోచనతో పనిచేయి. ఫైనల్ గా మన లైఫ్ లో వాళ్ళు వెళ్ళిపోయి నడక కాదు,
దేవుణ్ణి పోలిన నడక, యేసుక్రీస్తు వారిని పోలిన నడక ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దాని గురించి దేవుని అడుగుదాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ గల తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, మాతో మీరు మాట్లాడిన విధానానికి వందనాలు. రక్త గురించి ఎన్నో విషయాలు మాకు తెలియపరిచారు. తను ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్నాడు. తన కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. తను బాధపడుతూ మీ సన్నిధిలో ఉండాల్సి వచ్చింది. తన బాధపడుతూ మీకు ప్రతిష్ఠితంగా తను జీవించాల్సి వచ్చింది. కొన్నిసార్లు మా తల్లిదండ్రుల నిర్ణయాలు లేకపోతే మా నిర్ణయాలు మాకు బాధని కలిగించేవిగా, మా జీవితానికి ఒక అర్థం లేని జీవితాన్ని ఇచ్చేవిగా మార్చబడిపోయే పరిస్థితులు మా లైఫ్లో ఉన్నాయి ప్రభు. కానీ ప్రభా, మీరు సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాయి. మా ప్రమేయం లేకుండా, లేకపోతే మాకు అవగాహన లేకుండా మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి మా జీవితాలు అగమ్య గోచరంగా అంధకారంలో ఉన్నాయి ప్రభు. దయచేసి సహాయం చేస్తారు నాయన. ఆ పరిస్థితులు మేము మార్చలేము, కానీ ఆ పరిస్థితులన్నిటినీ మార్చి మీరు వాటన్నిటినీ సరిచేసి మాకున్న శ్రమని, సమస్యని తొలగించడానికి సమర్థుడైన నమ్మదగిన దేవుడు నాయన. ఉన్నవారందరి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులు మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ఎఫ్తా చేశాడు కదా ప్రభావ, సమస్య రాగానే మీ సన్నిధిలో పెట్టాడు కదా, అలాగే మాకున్న పరిస్థితులు, మాకున్న సమస్య, మాకున్న ఆలోచన ప్రతిదీ మీ సన్నిధిలో పెడుతున్నాం ప్రభావ. సహాయం చేయండి. మీరే సహాయం చేయగలరు. మీరు తప్ప ఇంకెవరు మా జీవితాన్ని మార్చలేరు. మీ పాదాల దగ్గర దేవా ఈ విషయాలన్నీ పెట్టుతుండగా మీ కృపా కనికరాలు మా పైన చూపించండి. అతి ప్రాముఖ్యంగా ప్రభా, ఎన్నోసార్లు నాయన మేము ఆరాధన మాకు నచ్చినట్టుగా చేసేసాం ప్రభా. మీరు చెప్పారు ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలి అని, కానీ అలా చేయలేదు నాయన. ఈ లోకం ఇలా ఆరాధిస్తుంది కదా అని ఆరాధించేశాం. ఈ లోకం ఇలా చేస్తుంది కదా అని చేసేసాం. ఈ లోకం ఇలా ఉంటుంది కదా అని చేసేసాం. అది అన్యుల దగ్గర నుంచి వారు తెచ్చారని మాకు తెలియదు. దేవా, దయచేసి వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మాకు ఇవ్వండి. వాక్యంలో ఉన్నట్టుగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, వాక్యంలో ఉన్నట్టుగా మిమ్మల్ని ఆరాధించడానికి మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నింపండి అయ్యా. ప్రతి క్షణము మీ నింపుదలతో మేము మా జీవితాన్ని లీడ్ చేయాలి ప్రభు. అట్టి కృపనిచ్చి మమ్మల్ని నడిపిస్తారు. మీ సన్నిధి మాకు తోడించి మీ మహిమను మా పైన కుమ్మరింప చేసి మీ నామానికి మహిమార్థంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ జీవించే భాగ్యాన్ని ఇస్తారు. పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. జగదీష్ ఉన్నారా? అన్న ఉన్నాను.